హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే అవుటింగ్కి వెళ్తున్నాం అనమాట. ఈరోజు జరిగినంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ జరగలేదు. సో ఎందుకో బిర్యానీ తినాలనిపించి ఒక హోటల్కి వెళ్ళాం. బయట చూస్తే చాలా బాగుంది, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా డైనింగ్ మొత్తం బాగుంది. అండ్ తీరా బిర్యానీ ఆర్డర్ చేసాం. 2 ప్లేట్స్ అనమాట వచ్చేయండి. తర్వాత తింటుంటే రియల్గా అండి, అసలు ఇలాంటి బిర్యానీ లైఫ్లో ఎప్పుడూ తినలేదు నేను. పీస్ కూడా అస్సలు సరిగ్గా ఉడకలేదు. చూడండి, చూపిస్తాను. అస్సలు బాగాలేదు, చాలా తినలేకపోయాం. అండ్ పీస్ పక్కా పెట్టేశాను. బిర్యానీ తిందామనేసి అనుకున్నా కానీ అస్సలు పోవట్లేదు. అండ్ అక్కడే తినాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట. అండ్ ఫైనల్గా అయితే నాతో పాటు వచ్చిన అమ్మాయి అయితే అసలు తినలేకపోయింది పాపం, చాలా వరకు ఉండిపోయింది అలానే. అది మటుకి పార్సల్ కట్టించాం. ఇంకా నేను అట్లీస్ట్ ట్రై చేద్దాం అన్నట్టు తింటున్నా కానీ నా వల్ల అస్సలు అవుతలేదు. ఇది ఎలా తినాలరా బాబు అనిపించింది. అండ్ లాస్ట్ ఫైనల్గా కొంచెం పెరుగు ఇచ్చారు కదా, సో దాన్ని కలిపి తిందామనేసి ట్రై చేశాను ఎలా ఉంటుందో అని. సో పెరుగు అయితే వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత పెరుగులో మంచిగా ఆనియన్స్ వేశారు, కొత్తిమీర అండ్ కొన్ని మిర్చీస్ కూడా వేశారు. చూడడానికి చాలా బాగుంది. అండ్ కలిపి కొంచెం తిన్నాను అనమాట. ఓకే అనిపించింది, మరీ అంతేం అనిపించలేదు. కానీ స్పైసెస్ మాత్రం చాలా వేశారనమాట, చాలా ఘాటు ఉంది. బట్ అయినా కూడా తిన్నాను. అండ్ ఫైనల్గా అయితే ఆర్డర్ తీసుకున్నాను అనమాట. మధ్యలో ఒక అంకుల్కి ఇద్దాం అనుకున్నాను. తర్వాత బేకరీకి వెళ్ళొచ్చిన తర్వాత ఇద్దాంలే అనుకుని బేకరీకి వెళ్ళాను. సో బేకరీలో చూడండి చాలా ఐటమ్స్ ఉన్నాయి. బేకరీలో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ మేము తీసుకోవాల్సినవి అయితే లేవు. సో చాలా రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో వద్దనేసి ఇక వెనక్కి వెళ్దాం అనేసి అనుకున్నాం. ఒక చాక్లెట్ తీసుకున్నాం. నెక్స్ట్ తీరా తాత దగ్గరికి వెళ్ళేసరికి లేడు కదా, ఇక ఇంటికి వచ్చేసాం అనమాట. ఫైనల్గా ఇంటికి వచ్చేసాం.